నిర్గమకాండం 19:5 దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో ఈ విధంగా మాట్లాడుతున్నారు. మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనలు అనుసరించి నడిచిన యెల్లా మీరు సమస్త దేశంలో నాకు స్వకీయ సంపాద్యముగా ఉందిరని ఆయన పలకడం మనం చూస్తున్నాం. మనం ఆయన మాటలు విన్నప్పుడు మన దేవుడు మనల్ని ఆయనకు స్వకీయ సంపాద్యముగా చేసుకుంటాడు. ఇక్కడ సంపాద్యం అనే పదానికి హీబ్రూలో వాడబడిన పదం సెగులా. సెగులా అనే పదానికి ఉన్న అర్థాలు ఏంటంటే సంపాద్యము, సొత్తు, నిధి. మనం ఎప్పుడైతే దేవుని మాట వింటామో మనం ఆయనకు స్వకీయ సంపాద్యంగా ఉంటాము. మనమే ఆయనకు సొత్తుగా మారుతాము. మనమే ఆయనకు ఒక విలువైన నిధిలా ఉంటాము. అప్పుడు మనతో వాదించే వారితో దేవుడే వాదిస్తాడు. మోషేకు వ్యతిరేకంగా అతని అన్నయ్యన అహరోను, అతని అక్కైన మిరియము మాట్లాడినప్పుడు దేవుడు అతని పక్షంగా వాదించడం మనం చూడగలుగుతున్నాం. ఎప్పుడైతే మనం దేవుని మాట విని నడుచుకుంటామో మనం ఆయన దృష్టికి విలువైన వారిగా ఉంటాం. అప్పుడు దేవుడు మన పక్షంగా కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి ఈ రోజు మనం అందరం దేవుని మాట విందాం. అప్పుడు ఆయన మనల్ని తనకు ఒక విలువైన సొత్తుగా చేసుకుని మన జీవితాల్లో అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు.